తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజురోజుకు కీలక మలుపులు తిరుగుతుంది. ఈ కేసులో ఇటీవల టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును పోలీసులు అరెస్ట్ చేయగా, తాజాగా ఆయన రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలను పొందుపరిచారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2016 సంవత్సరంలో ఎస్ఐబీ చీఫ్గా ప్రభాకర్ రావును నియమించారని, అదే సామాజిక వర్గానికి చెందిన అధికారులను ఏరికోరి మరీ ప్రభాకర్ రావు తన టీంలో నియమించుకున్నట్లు నివేదికలో తెలిపారు. నల్గొండ నుంచి ప్రణీత్ రావు, రాచకొండ కమిషనరేట్ నుంచి భుజంగారావు, హైదరాబాద్ సిటీ నుంచి తిరుపతన్న, సైబరాబాద్ నుంచి వేణుగోపాల్ రావును ఎస్ఐబీకి బదిలీ చేయించుకున్నట్లు వెల్లడించారు. కీలకమైన టాస్క్ ఫోర్స్ డీసీపీ పోస్టులో బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాలతో 2017లో రాధాకిషన్ రావును నియమించారని, శాఖపరమైన వ్యవహారాలతో పాటుగా రాజకీయ పరంగా నిఘా పెట్టేందుకు అతనికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. వీరు నలుగురు తరచూ కలుస్తూ బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేసినట్లు రాధాకిషన్ రావు వెల్లడించారు. అంతేకాకుండా వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న గట్టు మల్లును ప్రభాకరరావు ఆదేశాల మేరకు ఎస్ఐబీకి బదిలీ చేశారని, వీరిని కార్యకలాపాలను ఇతరులు గమనించకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునేవారని తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల సోషల్ మీడియా యాప్స్ అయిన వాట్సాప్, సిగ్నల్, స్నాప్చాట్లలో మాత్రమే తరచూ సంప్రదింపులు జరుపుతున్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇక రాధాకిషన్ రావు తన సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుని అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలతో అతని సర్వీస్ 2020 ఆగస్టులో ముగిసిన మరో 3 ఏళ్లు టాస్క్ ఫోర్స్ ఓఎస్టీగానే కొనసాగినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మరోవైపు ప్రభాకరరావు ప్రోద్బలంతోనే ఎస్ఐబీలోకి వచ్చిన ప్రణీత్ రావు అతని అడుగుజాడల్లోనే నడిచాడని, ప్రభాకరరావు ఐజీ అయిన తర్వాత ఎస్ఐబీలో ప్రత్యేక ఎస్ఓటీ బృందాన్ని ఏర్పాటు చేశారని రిమాండ్ రిపోర్టులో తెలియజేశారు. వీరి ప్రధాన లక్ష్యం ప్రతిపక్ష నాయకులతో పాటుగా బీఆర్ఎస్ రెబెల్స్పై నిఘా పెట్టడమని తేల్చి చెప్పారు. జనంలో పేరున్న నాయకులు, క్యాడర్ ఉన్న వారిని గుర్తించడమే లక్ష్యంగా పనిచేసినట్లు రాధాకిషన్ రావు విచారణలో వెల్లడించారని రిపోర్టులో పేర్కొన్నారు అధికారులు. అంతేకాకుండా ఎస్ఐబీ టాస్క్ ఫోర్స్లోనూ పనిచేసేందుకు ప్రభాకరరావు వారికి అనుకూలంగా పనిచేసే వారిని మాత్రమే నియమించుకున్నట్లు తెలిపారు. మాజీ అదనపు ఎస్పీ వేణుగోపాల్ రావు, భుజంగారావు, తిరుపతన్నలు ఇతర అధికారులు ప్రభాకరరావు బృందంలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక బీఆర్ఎస్ మూడోసారి గెలుపొందేందుకు ప్రతిపక్ష నేతలు, వారి మద్దతుదారులు, కుటుంబ సభ్యులు, వ్యాపారస్తులు, బీఆర్ఎస్ విమర్శకులతో పాటుగా గులాబీ పార్టీ నేతలు కూడా అధినేత నియంత్రణలోనే ఉండేలా ఈ బృందం నిఘా పెట్టినట్లు రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో పోలీసులు స్పష్టం చేశారు. దీంతో పాటుగా నేరుగా బీఆర్ఎస్ సుప్రీంకు ఎప్పటికప్పుడు నివేదించుకున్నట్టు కూడా పోలీసులు తేల్చారు. కాగా ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకరరావు ఆదేశాల మేరకు 2018 ఎన్నికల సమయంలో ప్రణీత్ రావు టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుకు కొంత సమాచారాన్ని పంపాడని, రామ్గోపాల్పేట పరిధిలోని ప్యారడైజ్ వద్ద భవ్య సిమెంట్స్ అధినేత భవ్య ఆనంద్ ప్రసాద్కు చెందిన 70 లక్షల రూపాయల సీజ్ చేశారని తెలిపారు. ఆ సమయంలో శిరలింగంపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఆయన పోటీ చేస్తున్నారని అన్నారు. మరోవైపు దుబ్బాక ఉప ఎన్నికల సమయంలోనూ ట్యాపింగ్ చేసి సమాచారాన్ని ప్రణీత్ రావు రాధాకిషన్ రావుకు పంపగా, బీజేపీ నుంచి పోటీ చేస్తున్న రఘునందన్ రావు బంధువులకు చెందిన ₹1 కోటి రాధాకిషన్ రావు అతని బృందం బేగంపేట పరిధిలో స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనూ ప్రభాకరరావు ఆదేశాల మేరకు ప్రణీత్ రావు తన టాస్క్ ఫోర్స్ బృందాన్ని రంగంలోకి దింపాడు. కొమిటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి అనుచరులైన గుంటా సాయికుమార్ రెడ్డి, మహేష్, వెన్నం భరత్లను అడ్డగించి వారి నుంచి ₹3.50 కోట్ల స్వాధీనం చేసుకున్నారని రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ఈ మొత్తం వ్యవహారంలో నాటి అధికార పార్టీ సుప్రీమో ఆదేశాల మేరకు వీరంతా నడిపించి ప్రతిపక్షాలను దెబ్బతీయటం, బీఆర్ఎస్కు అన్ని రకాలుగా సహకారం అందిస్తూ మూడవసారి అధికారం లక్ష్యంగా పనిచేసినట్టు పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా తాజా విషయాలతో పలువురు రాజకీయ ప్రముఖులను ఈ కేసులో విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.